భద్రతా చర్యలు ముమ్మరమయ్యాయి. ఉగ్రవాదుల మళ్లీ దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు, భద్రతా బలగాల తనిఖీలు పహారా పెరిగింది. భద్రతా లోపాలున్న వ్యాపార సముదాయాలు, సినిమా హాళ్లకు పోలీసులు తాకీదులు ఇచ్చారు. జంట నగరాల్లో అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో రక్షణ యంత్రాంగం భద్రతా చర్యలు ముమ్మరం చేసింది. శుక్రవారం రాత్రి నుంచి నగరంలో వాహనాలు, దుకాణ సముదాయాల భద్రతను పోలీసులు పరిశీలిస్తున్నారు. కానిస్టేబుల్ నుంచి కమిషనర్ వరకు అందరూ తనిఖీల్లో పాల్గొని శోధిస్తున్నారు. వీరికి గ్రేహౌండ్స్ దళాలు సహకారం అందిస్తున్నాయి. అబిడ్స్, కోఠి, అమీర్పేట, పంజాగుట్ట, సికింద్రాబాద్ ప్రాంతాల్లో పలు వ్యాపార సముదాయాల్లోకి నకిలీ తుపాకులు, బాంబులతో పోలీసులు వెళ్లి భద్రతా సిబ్బంది పనితీరును గమనించారు. ఐమాక్స్ ఎదుట ఓ సైకిల్ ను గంటన్నర పాటు ఉంచిన పోలీసులు భద్రతా సిబ్బంది అలసత్వాన్ని గమనించి యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, లిబర్టీ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇప్పుడు బోనాలు, రంజాన్ 33 years తర్వాత ఒకేసారి రావడం జరిగింది. వాటిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ఉండడానికి ఆల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని చెకింగ్స్, ముమ్మర తనిఖీలు జరుగుతున్నాం. ఇటువంటి అన్నిటి కూడా సెక్యూరిటీ కరెక్ట్ గా ఉందా లేదా, వాళ్ళు పర్ఫెక్ట్ గా చెక్ చేస్తారా లేదా, నామ్స్ ని పాటిస్తున్నారా లేదా అని చెక్ చేయడం జరిగింది. కొన్నిసార్లు వాళ్ళ వెపన్స్ కూడా అలౌ చేయడం జరిగింది. వాళ్ళకి ఆల్రెడీ నోటీస్ ఇవ్వడం జరిగింది. నగరంలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు.